పెళ్లి జరగడం లేదా అయితే కుజదోష నివారణ ఎప్పుడు వివాహం జరుగుతుందో చెప్పే శివానంద శాస్త్రి గారిని సంప్రదించండి. మరిన్ని వివరాలకు కింది నెంబర్లకు ఫోన్ చేయండి. ఇష్టదైవం ఎవరు అనేది తెలుసుకోవచ్చా? నా ఇష్టదైవం అమ్మవారమ్మ. ఓకే. అమ్మవారు అంటే త్రిపుర అమ్మవారి పీఠం గురించి వివరణ ఇస్తారా? ఇది త్రిపుర సుందరి పీఠం అమ్మ. ఓకే. త్రిపుర సుందరి పీఠం అని అంటే అందరికి అర్థం కాదు. అందరికి అర్థమయ్యే పేరు లలిత. లలిత అంటే సౌమ్యం, ఓకే. నవ్వు, పసిపిల్ల, ఆమెనే బాల అంటారు. అందరికి అర్థమైనటువంటి లలితాదేవి. బట్ మేము చేసేది దేవి ఉపాసకులుగా మేము చేసే త్రిపుర సుందరికి సంబంధించి దశ మహావిద్యలు ఉంటాయి. వాటిని దేవీ నవరాత్రుల్లో మేము 9 రోజులు కూడా శైలపుత్రి, బ్రహ్మచారి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అని రోజుకో దేవతగా అమ్మవారిని పూజిస్తారు. ఈ పేర్లు బయట వాళ్ళ చెప్తే ఇదేదో వామాచార విద్యల్లో ఉన్నాయని భయపడతారు. కాబట్టి దేవాలయాల్లో గాయత్రి, అన్నపూర్ణ, రాజేశ్వరి, ఈ పేర్లతో వాళ్ళు చేస్తారు. మా ఇష్టదైవం, మా కొలువు, మా మందిరము అన్నీ కూడా త్రిపుర సుందరి దేవత. ఆమె చిత్రాన్ని మీరు గమనించినా కూడా ఆమె శివుడిని మంచంగా చేసుకొని ఆయన మీద ఆవిడ కూర్చుంటుంది. లలితా సహస్రం చదివే ప్రతి ఒక్కరికి తెలుసది. సదా పంచదశాత్మక స్వరూపిణి. ఆవిడ ఎప్పుడు కూడా శివుడి మీద ఆసీనురాలై కూర్చుంటుంది. అంటే శివుని తన ఆధీనంలో ఉండడం కాదు, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఉండేటటువంటి చిత్రం ఆ త్రిపుర సుందరి. ఆవిడ చేతులు కూడా మీరు ఆ ఫోటోని చూసినట్లయితే ఆవిడ చేతుల్లో చెరుకుతో చేసిన బాణం, పూలతో చేసిన శరం, వెనక పాసం, అంకుశం ఉంటాయి తప్ప అభయ ముద్రలు, వర ముద్రలు, చిన్ముద్రలు ఇలా ముద్రలతో నేను చూస్తాను చేస్తాను అనేటటువంటిది ఉండదు. ఆర్తితో అమ్మ అని మీరు పిలిస్తే అమ్మ ఆ ఒక్క పిలుపుకి యూనివర్స్ లో చాలా బలం ఉంది. ఇంకే బంధానికి లేదు. అమ్మ అని పిలిస్తే ఆర్తితో మరుక్షణం మీ వెనకాతలో 3 ఏళ్ల పిల్లలా వస్తుంది. మీకు పరిహారాన్ని చూపెడుతుంది, మీకు ఉపశమనం ఇస్తుంది. కాకపోతే అది ఆర్తితో చేయాలి, నాభిలోంచి రావాలి తప్ప నాలిక చివరి నుంచి రాకూడదు. ఈ కుజ దోషంతో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము త్రిపుర సుందరి దేవత దాంట్లో బగలాముఖి అని అంటారు అమ్మవారిని. దశ మహావిద్యల్లో బగలాముఖి అన్నది కుజుడికి రిప్రజెంటేటివ్. ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఉద్యోగం అనేది విదేశీ ఉద్యోగమై ఉండాలి, ఎడ్యుకేషన్ కూడా విదేశాలలో ఎడ్యుకేషన్ చేయాలి, ఎక్కువగా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు విదేశాలకు వెళ్ళడానికి. వారి పరంగా వారు రావడం కానీ వారు మిమ్మల్ని సంప్రదించడం జరిగిందా? మా దగ్గరికి పిల్లలు వస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు. చిత్రం ఏంటంటే LKG ఎప్పటి నుంచి వస్తున్నారు. LKGలో జాయిన్ చేయగానే మా వాడికి విదేశాలు వెళ్ళే జాతకంలో యోగం ఉందా, వాడు కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటాడా, వాడు అమెరికా వెళ్తాడా, లండన్ వెళ్తాడా అని LKGలోనే వేస్తున్నారు. మున్ముందు పోతే ప్రెగ్నెన్సీ రాగానే కూడా అడుగుతారేమో లేదు. రావడం అయితే మా దగ్గరికి వస్తున్నారు, మా అబ్బాయికి విదేశీ యోగం ఉందా, మా ఆయనకి విదేశీ యోగం ఉందా అని. అది జాతకంలో వాళ్ళ 12వ ఇంట్లో ఉండే గ్రహాలను బట్టి, వాళ్ళ వృత్తి స్థానాన్ని బట్టి దానికి బలం ఉంటే వాళ్ళు విదేశాలకు వెళతారు. ఆ గ్రహాలకి బలం లేకపోయినట్లయితే వెళతారు, ఏదో కారణం రీత్యా మళ్ళీ వెనక్కి వచ్చేయడం అవుతుంది. అలానే దురదృష్టవశాత్తు మీరు చూస్తున్నారు, ఈ విదేశాలకు వెళ్ళి అక్కడ మనుగడ కోసమని పార్ట్ టైం బిజినెస్ చేస్తూ లేటెస్ట్గా కూడా అక్కడ హత్యలకు గురవుతున్నారు. సో విదేశీ యోగం అనేది జ్యోతిష్యం ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ సమస్యలన్నిటినీ పక్కన పెడితే గురూజీ, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ అనేది ఉండాలి. ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి అని, దాని పరంగా కూడా మనకి ఈ జాతకము, జ్యోతిష్యం అనేది ఎఫెక్ట్ ఉంటుందా? ప్రతి మనిషి జీవితంలోని కూడా ఇంటి తాలూకా వాస్తు, వాడి తాలూకా జాతకము సగం సగంగా వాడి మీద ప్రభావం చూపెడుతుంది. జాతకంలో చెడు దశలు అవుతున్నా కూడా ఇంటి వాస్తు బాగుంటే వాడు సర్వైవ్ అయిపోతాడు. వాస్తు దోషాలున్న జాతకంలో బలంగా ఉన్నా కూడా వాడు సర్వైవ్ అవుతాడు. ఈ జాతకము వాస్తు రెండు కూడా చెడిపోయినప్పుడు వాడు ఎంతో ఆశపడి కొనుక్కున్న ఇంటిని వాడే తక్కువ ధరకు అమ్ముకొని తిరిగి మళ్ళీ అద్దెంటికి వెళ్ళిపోవాలి. కనుక ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటప్పుడు మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి సొంత ఇల్లు యోగం ఉందా లేదా, ఇది మొదటి ప్రశ్న. ఉంది అంటే అది ఎప్పుడు ఉంది, ఏ దిక్కునైతే అది వాళ్ళకి లాభిస్తుంది, ఇవన్నీ చెప్పడం బట్టి వాళ్ళని ఫిక్స్ చేసుకోమంట.
ఆ తర్వాత వాళ్ళు ఎంచుకున్న ఇంటికి వెళ్ళి లోపలన్నీ కూడా ఉండాల్సిన పద్ధతుల్లో నైరుతిలో ఉండాల్సినవి, ఈశాన్యం ఉండాల్సినవి అన్నీ ఎక్కడ ఉండాల్సి ఉన్నాయా లేదా అన్నది చూస్తాం. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళే ముందు వాస్తు ప్రకారం డిజైన్ చేస్తామంటున్నారు. ఆగ్నేయంలో డక్ పాయింట్లు వచ్చి అనారోగ్యం దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. నైరుతిలో డక్ పాయింట్లు, లిఫ్ట్లు, మెట్లు వచ్చి ఆర్థికంగా యజమాని దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. ఎంతో సరదా పడి కొనుక్కునేలని తిరిగి ఆ జబ్బులకో అప్పులకో అమ్ముకునే అవస్థలు పడ్డ వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చాయి. ఒక చదువు కానీ, ఒక వివాహం కానీ, ఒక సొంత ఇల్లు కానీ, కారు కానీ, 4-వీలర్ యోగం ఉందా అందరూ కొనుక్కుంటున్నారు. ఏదైనా ఇవన్నీ పెద్దవి, ఇవి లైఫ్ లో పెద్ద యోగాలు. ఈ యోగాల గురించి మనం ముందు జ్యోతిష్కుని సంపాదించడం ద్వారా కష్టాన్ని నష్టాన్ని కూడా మనం నివారించవచ్చు. కానీ ఆ పని చేసి మా దగ్గరికి రావడం వల్ల మా వాళ్ళు బతుకుతున్నారు తప్ప వాళ్ళకి సమస్య తీరట్లేదు. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారుని తిరిగి అమ్ముకోవాల్సి వస్తున్నది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇల్లుని అమ్ముకోవాల్సి వస్తున్నది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విభేదించి వెళ్ళిపోతారు. కనుక అటువంటి జీవితంలో ఇల్లు, పెళ్లి, పిల్లలు ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇంకా మిగతా ఆర్థిక స్థితులు అనేది ఇవాళ బాగుండొచ్చు, రేపు దెబ్బతినచ్చు. లేదా ఇవాళ స్థితి బాగులేకపోవచ్చు, రేపు పెరగవచ్చు. దానికి మార్పులు చేర్పులు ఉంటాయి. లైఫ్ లో అన్ని రకాలుగా సమస్యల నుంచి అధిగమించాలి అని అంటే వాళ్ళు చేసే ప్రయత్నంతో పాటు ఈ జ్యోతిష్య పరిష్కారాలు ఉండాలి. జ్యోతిష శాస్త్రానికి విలువ ఇవ్వాలి, నమ్మాలి, వాళ్ళ సూచనను పాటించాలి. ప్రతి చోట కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి తయారయ్యాం. ఒకరు బాగులేదు అన్నది ఇంకోటి బాగుంది అంటున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా సెకండ్ వెర్షన్ తీసుకోలేకపోయావా అంటున్నాం. అలా మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా సెకండ్ ఒపీనియన్ అడగలేకపోయావా, అదే ఫ్లోర్ లో కింద ఉన్నవాడు హ్యాపీగా ఉన్నాడు, నీవెందుకు హ్యాపీగా ఉండవు అంటాడు. అక్కడ వీడి జాతకం బాగలేదు, ఆ కింద ఫ్లోర్ లో ఉన్నవాడి జాతకం బాగుంది కాబట్టి వాడు బాగానే ఉన్నాడు. టెక్నాలజీ ఎఫెక్ట్ కూడా 100% ఉంటుంది. ఈ టెక్నాలజీ అనేటటువంటిది కానీ, వాస్తుకు సంబంధించి, విద్యకు సంబంధించి ఏదైనా కూడా మీకు అన్ని దానికి పెద్ద ఉదాహరణ చెప్పాలంటే పేర్లు అయితే నేను చెప్పక్కర్లేదు, తెలుసు. ఇవాళ శ్రీహరికోటలో ర్యాకెట్ వదలాలంటే ముందు రోజు ఆ ప్రాజెక్టుని పట్టుకెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి వాళ్ళు వదులుతున్నారు. దైవ బలానికి మించింది లేదు కదండి కదా. జ్యోతిష్యంలో ప్రకారం వాళ్ళ టైంని చెప్పి ఆ టైంకి అది లాంచ్ అయ్యేటట్టుగా చూస్తున్నారు. సరే వాళ్ళంటారు సైంటిఫిక్ గా దాని మిగతా ర్యాకెట్స్ ని క్రాష్ అవ్వకుండా టైం అంటారు, కానీ అది కూడా వాళ్ళ సుముహూర్తాన్నే వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని వేల మంది పనిచేసి కొన్ని సంవత్సరాలు కష్టపడి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ర్యాకెట్ అది మీదకు వెళ్ళాలి అంటే వాళ్ళ మేధస్సుతో పాటుగా ఆరంభించిన ముహూర్తం బాగుండాలి, దైవ ఆశీస్సులు ఉండాలి. ఈ ఆశీస్సులు ఉండాలి అన్నప్పుడు మాకు ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన పేషెంట్ వస్తే ఆయన జాతకం తీసుకున్న తర్వాత ఆయన కంటి ఆపరేషన్ చేస్తాడు. ఏ రోజు నా అబ్బాయి జాతకం బాగుంటుందో ఆ రోజు రమ్మనమంటాడు, ఆ రోజు అన్ని గంటలకు ఆపరేషన్ చేస్తాడు. అతని నమ్మకం అంతే తప్ప అందరూ అదే ఆచరించాలి అన్నది లేదు. ఇప్పుడు ఈ సమస్యలతో పాటు జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ యూత్ మ్యారేజ్ అయిన తర్వాత అది లేట్ మ్యారేజ్ అవ్వచ్చు, పలు రకాల కారణాలు అవ్వచ్చు, కానీ వాళ్ళకి సంతానం అనేది కూడా లేట్ అవ్వడము, సంతానలేమి ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది గురూజీ. దానికి మన జ్యోతిష్యం ఇచ్చే సమాధానం అంటే పరిష్కార మార్గాలు ఏంటి? ఈ సంతానం అనే విషయం కూడా జాతకాలు పొంతలు చూసినప్పుడే మేము చెప్తాం వీళ్ళకి సంతాన యోగం లేదు కనుక ఈ జాతకం వద్దు అని. జాతకంలోనే వీళ్ళకి సంతానం ఉందా లేదా, మరి ఆడపిల్లడా మగపిల్లడా అన్నంత లోతుకైతే వెళ్ళము. సంతాన యోగం ఉందా లేదా, వీళ్ళకి సంతాన యోగం లేదు లేదా వాళ్ళిద్దరి జాతకాల్లో లోపం. అంచేత ఒకళ్ళు క్షేత్రం, స్త్రీ క్షేత్రం, పురుషుడు విత్తనం. స్త్రీ జాతకంలో సంతాన స్థానం బలంగా ఉంటే పురుషుడు విత్తనం అటు ఇటుగా ఉన్నా కూడా అక్కడ ఫెర్టిలిటీ అనేది వస్తుంది. ఒకవేళ పురుషుడు జాతకం బాగుంటే స్త్రీ జాతకంలో బలహీనత అటు ఇటుగా ఉన్నా కూడా ఇది బలంగా ఉన్నాం. చాలా సమయాల్లో ఏమొస్తుందంటే ఇద్దరు జాతకాల్లో కూడా సంతాన స్థానం బలహీనంగా ఉంటుంది.
దానివల్ల వాళ్ళ శారీరక కలయిక తప్పిస్తే సంతాన ఉత్పత్తి కలిగేటటువంటిది జరగదు. ఆ వాతావరణం అనేది జరగదు. దానికి మీకు తెలుసు వైజ్ఞాన పరంగా కూడాను డిఎస్సి టెస్ట్లు అంటారు, ఫెర్టిలిటీ అంటారు, ట్యూబ్లు అంటారు, ఏవేవో అంతా వాళ్ళు ఆఖరికి ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్లు అందుకే డెవలప్ అవుతున్నాయి. అంటే ఇంకా నేచురల్ గా కలిగే విధానం పోయి ఆర్టిఫిషియల్ గా వస్తున్నాయి. సో పెళ్లికి ముందే భార్యా జాతకంలో భర్త స్థానం, భర్త జాతకంలో భార్యాస్థానం, సంతాన స్థానం, వీళ్ళిద్దరు ఆయుష్ ఎలా ఉంది, వీళ్ళెన్నాళ్ళు బతుకుంటారు, వీళ్ళిద్దరి మధ్యని సఖ్యత ఎలా ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత చేయమంటాం. కాకపోతే ఏంటంటే అప్పుడు దేని గురించి వాళ్ళు ఆలోచించరు. ఈ సంబంధం ఎస్ అంటే చాలంటారు. కొన్నాళ్ళు ఆగిన తర్వాత అప్పుడు మా దగ్గరికి వస్తారు. వచ్చినా అది బలహీనంగా ఉంటే మేము చేసే పరిష్కారాల ద్వారా వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఒక 25 ఏళ్ల క్రితం బిలాస్పూర్ నుంచి ఒక వ్యక్తులు వచ్చారు. వాళ్ళకి 17 ఏళ్ళుగా పెళ్ళే సంతానం కలిగినటువంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి పెట్టకూడని హింసలన్నీ పెట్టాం, పరిహారాలు అన్నిటికీ సిద్ధపడ్డారు వాళ్ళు. ఆఖరికి 1 year తర్వాత మళ్ళీ ఆ బేబీని కార్లో వేసుకొని వచ్చి ఆ బేబీ వెయిట్ ఎంత ఉందో అంత పసుపు కుంకుమ అమ్మవారికి ఇచ్చి వెళ్ళారు. అట్ ది సేమ్ డే ఇంకో కపుల్ డాక్టర్స్ ఉన్నారు, ఆయన పిడియాట్రిక్, ఆమె గైనకాలజిస్ట్. వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి చెప్పాం, మీరిద్దరు అసలు కూర్చొని మాట్లాడుకునే టైమే లేనప్పుడు మీకు సంతానం గురించి ఆలోచన వద్దు, మీరు ఇంకో మార్గం ద్వారా చూడండి. లేదు మేము చేస్తామండి అన్నారు. సరే అన్నాం. 6 నెలలు ప్రయత్నించారు, తర్వాత విసుగెత్తిపోయారు. సో సంతాన స్థానం బలంగా లేనప్పుడు దానికి బలం చేకూర్చడానికి పరిహారం చెప్తాం. అలాగే ఆయుర్వేద పరంగా కూడా దానికి కొన్ని మందులు ఉన్నాయి, అవి కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటన్నిటికీ మూలము మళ్ళీ చుట్టూ తిరిగి మనం వస్తే నమ్మకం. మేము ఇచ్చే మంత్రాలని, చెప్పే విధానాలని ప్రతిరోజు భార్య భర్త ఇద్దరు పాటించాలి, నియమాలను పాటించాలి. పాటించగలిగితే పొందుతున్నారు, పరిష్కార మార్గాల్ని ఫాలో అవుతూ సక్సెస్ అయ్యారు అని అంటే ఇంకా ఆనందం చెప్పలేను. అక్కడెక్కడో మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళ కారు వేసుకుని వచ్చి ఆ బేబీ వెయిట్ కి పసుపు కుంకుమ ఇచ్చారు. ఇప్పటికీ వాళ్ళు హ్యాపీ. అందులో మాకు ఆ రోజున వాళ్ళు ఏదైనా ఇచ్చారు మాకు దక్షిణగా అంటే అది ఆ రోజునే ఖర్చు అయిపోయింది. బట్ వాళ్ళకి ఈ రోజు వరకు కూడా ఆనందం అనేది ఉంది. ఇప్పుడు చాలా మందికి అంత శ్రమ పడే శక్తి ఉండట్లేదు, టైం ఉండట్లేదు. అంటే దీనికి షార్ట్ కట్ మెథడ్ ఏదైనా చెప్పండి అంటున్నారు. జ్యోతిష శాస్త్రంలో షార్ట్ కట్ లేదు. నెక్స్ట్ వైద్యానికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు మీరు అన్నట్టుగా గురూజీ, ఈ టైం అనేది భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేయడము, ఆ టెన్షన్ లైఫ్, వాళ్ళకి ఒక స్ట్రెస్ అనేది తెలియకుండా పడుతుంది, తెచ్చుకుంటున్నారు. సో ఈ ప్రెసెంట్ మన కల్చర్ అలా 80s ముందర డిగ్రీ చదివితే చాలు, బ్యాంక్ ఉద్యోగము, టీచర్ ఉద్యోగము, XYZ గవర్నమెంట్ ఉద్యోగం, 10 to 5 జాబు, వాడి ఇచ్చిన జీతం, ఇంటికి రావడం, భార్య పిల్ల అత్త తండ్రి. మరి ఈ ఒత్తిడిని అధిగమించడానికి మనమే లక్షల జీతాల కోసం ఆశించి మన జీవితాన్ని తాకట్టు పెట్టాం. ఒకప్పుడు బ్రిటిష్ వాడికి తాకట్టు పెట్టాం, ఇప్పుడు అమెరికా వాడికి తాకట్టు పెట్టాం. వాడు రూపాయికి 100 పైసలు వసూలు చేసేంత వరకు ల్యాప్టాప్ వదలవట్లేదు. అది అయిన తర్వాత బయటకు వచ్చేసరికి వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఒత్తిడి, శారీరక బలహీనత, ఇంకేమంటారు స్థూలకాయాలు, ఎవరితో కలవలేకపోవడం, వాడు ఇచ్చే చీవాట్లు తినడం, వాడు మీట్ అవ్వలేకపోవడం, ఇవి సగం. మరి ఈ జ్యోతిష్యం ఏమైనా పరిష్కార మార్గాల్ని చెబుతుంది. ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారు, ఆ అబ్బాయి నేటికి 15 ఏళ్ళుగా ఒకే కంపెనీలో ఎంత జీతం వచ్చినా వాడు ఇక్కడే చేస్తుంది. బట్ ఆ భార్య ఉంది, ఆమె ఇయర్లీ వన్స్ ఒక్కొక్క కంపెనీ మారుతూ వాళ్ళు దాదాపు 3 lakhs వరకు ఎర్న్ చేస్తారు. కానీ ఆమె పట్ల టెన్షన్ ఇతనికి లేదు, ఇతడు ఉన్నంత కూల్గా ఆయన లేదు. జ్యోతిష శాస్త్రంలో ప్రతి సమస్యకి పరిహారం ఉంది, కానీ దానికి ట్యాగ్ లైన్ నమ్మకం. మేము ఏదైతే చెప్తామో మెడిటేషన్, రోజులో 10 నిమిషాలు మీరు సెల్ ఫోన్కి ఇచ్చే విలువ మీ మైండ్కి ఇస్తున్నారా? ఇవ్వట్లేరు. మీరు లేస్తూనే సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఎంత ఉందో చూసి ఛార్జింగ్ పెడుతున్నారు. శుభకార్యానికి వెళ్ళినా, చావు ఇంటికి వెళ్ళినా ప్లగ్ పాయింట్ ఎక్కడ ఉందో చూసి ఛార్జింగ్ పెడుతున్నారు. మరి అటువంటిది 24 గంటల్లో మీ మెదడుకి 10 నిమిషాలు రెస్ట్ ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. మేము నడుస్తున్నామండి, మిల్లెట్స్ తింటున్నామండి, పరిగెడుతున్నామండి, అదే మైండ్కి ఏమి ఇస్తున్నారు? ఏ ఆలోచన లేకుండా మేము ఇచ్చిన మంత్రం ద్వారా అవనండి, ఒక ఓంకారం ద్వారా అవనండి,
ఉదయం లేచి బ్రహ్మముహూర్తంలో కాకపోయినా ఎర్లీగా లేచి చక్కగా సుఖాసనంలో కూర్చొని ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే ముందు రోజు పడ్డ స్ట్రెస్ అంతా పోతుంది. అవును, ఆ రోజు ఏ స్ట్రెస్ గురవకుండా మైండ్ మళ్ళీ రీఛార్జ్ రీఛార్జ్ అవుతుంది. కాబట్టి ఎవరు ఏ రకమైన ప్రశ్నలు వేసినా వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన మనోబలం పెరుగుతుంది. ఆల్మోస్ట్ వచ్చే సమస్యలన్నీ చెప్పారు. ఆర్థిక పరిస్థితి, ఫైనాన్షియల్ కండిషన్ నాది బాగుండాలి, నేను సక్సెస్ సాధించాలి అని ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కాంపిటేటివ్ వరల్డ్ అని చెప్పుకోవచ్చు. నేను నా ఆర్థిక పరిస్థితి బాగుండాలి, నా జీవితంలో నేను సక్సెస్ సాధించాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. సమస్య ఇక్కడే మొదలైందమ్మా. నేనువా మేమువా. మేము సో నేను అన్నా మేము అన్నా ప్రతి ఒక్కరికి కూడా దేశ ప్రధాని అవ్వాలను, మరొకటి అవ్వాలని ఉంటుంది. దానికి ఎంతవరకు మన జాతకం లేదా మన జీవితం, మన కుటుంబ విధానం ఉంది. పక్కింటి వాడు ఎదురింటి వాడు అమెరికా వెళ్ళాడు, మనం ఎందుకు వెళ్ళట్లేదు, వాడు వోక్స్ వ్యాగన్ కారు కొన్నాడు, మనం ఎందుకు, కంపారిజన్ వద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలనుకుంటే మీ నాలెడ్జ్ని ఉపయోగించండి. డబ్బు పెట్టి వ్యాపారాలు చేయకుండా మీ మేధస్సుతో ఇవాళ వ్యాపారం చేసేటటువంటి వ్యాపార సంస్థలు ఎన్నో ఉన్నాయి. అంటే ఈ జ్యోతిష్యం ఏమన్నా పరిష్కార మార్గాలు చెప్తుంది. అన్నిటికీ మూల కారణం చంద్రుడు. చంద్రుడు బలంగా ఉంటే అసలు మా దాకా రాక్కర్లేదు. చంద్రుడు బలంగా లేనప్పుడే నేను వ్యాపారం చేయాలా, పార్ట్నర్షిప్ పెట్టాలా, ఉద్యోగం చేయాలా, వడ్డీ కప్పులు తిప్పాలా, ఎలాగోలాగా నా డబ్బు నేను ఓవర్ నైట్ ఎలా పెంచాలి. ఓవర్ నైట్ పెరగదమ్మా, గ్రాడ్యువల్ గానే పెరిగిందే స్థిరంగా ఉంటుంది. కానీ ఏంటంటే మనకు ఎక్కువగా వచ్చింది కంపారిజన్. నా తమ్ముడు బాగున్నాడు, మా బావమరిది బాగున్నాడు, నేను ఎలా ఎదగాలి. దానికి కొంత టైం ఇవ్వండి, మేము చెప్పిన పరిహారాలు చేయండి. మీ జాతకంలో ధనస్థానం బలహీనంగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన పరిహారాలు చెప్తాం, దానికి సంబంధించిన దేవత గురించి చెప్తాం. ఆ ఆరాధన మీరు చేశారంటే డెఫినెట్గా మీరు ఆర్థికంగా స్థిరమైన అభివృద్ధిని పొందుతారు. తాత్కాలికమైన అభివృద్ధి కాదు, స్థిరమైన అభివృద్ధిని పొందుతారు. ఇవాళ చాలా రకాలుగా మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇన్వెస్ట్ చేసి ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చి ఏదో ఎక్కువ డబ్బు వస్తుంది, ఆ మార్గాలు వద్దు అని చెప్పాలంటే ముందు మేము చెప్పింది నమ్మాలంటే మీకు ఒకటి శాస్త్రం మీద నమ్మకం ఉండాలి, మా మీద నమ్మకం ఉండాలి, మీ చంద్రబలం బాగుండాలి. లేనప్పుడు మా ఫీజు మాకు ఇచ్చేసి బయటకు వెళ్ళి మళ్ళీ మీరు అదే దారిలో వెళ్తున్నారు. అంచేత ఏంటంటే ఏ దానికైనా కూడా గ్రాడ్యువల్గా డెవలప్ అవ్వడానికి మేము చెప్పే పరిహారాలను పాటించినప్పుడు, అమ్మవారిని ఆరాధిస్తే, మీ అమ్మగారు ఉన్నారు కదా, ఆమె మీకు ఏమి కావాలో ఆమె చూసుకుంటుంది. మీరు ఏమి తింటారో ఆమె చూసుకుంటుంది, ఏమి కట్టుకుంటారో ఆమె చూసుకుంటుంది, ఏమి కొంటే మీరు సంతోషం ఉంటారో ఆమె చూసుకుంటుంది. ఇక్కడ కూడా అమ్మవారిని నమ్మి మేము చెప్పిన పరిహారాలు చేసినప్పుడు ఏ విధమైన మార్గంలో మీరు వెళ్తే మీరు అభివృద్ధి చెంది కుటుంబంతో పిల్లలతో ఆనందంగా ఉంటారు అనేది అమ్మవారిని సజెషన్స్ బ్రెయిన్కు వస్తాయి. లేనప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మరోలో చెప్పింది విని ఇవాళ చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు, షేర్లో పెడుతున్నారు, ఇంకా నానా రకాలుగా పెడుతున్నారు. సో వ్యాపార రంగంలో కూడా అభివృద్ధి చెందాలి అని అంటే మనకి జాతకం అనేది ఎన్నో, జాతకంలో సప్తమం బాగున్నప్పుడు, 10వ ఇల్లు బాగున్నప్పుడు వ్యాపార రంగం బాగుంటుంది. అందులోని కూడా చెడిపోయినట్లయితే చాలా మంది 6 నెలల తర్వాత మళ్ళీ మూసుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఫిజికల్ గా అయితే ఆ ఏరియాకి ఆ వ్యాపారం అవసరమా లేదని చూడాలి. జాతక రీత్యా వాడికి వ్యాపారంలో అభివృద్ధి చెందే అవకాశం ఉందా లేదా అని మేము చూస్తాం. లేదు అన్నప్పుడు పెట్టద్దు అని చెప్తాం. కాకపోతే ఇక్కడ మళ్ళీ వాళ్ళ ఆశ ఏమవుతుందంటే నా పేరు మీద లేదు, నా భార్య పేరు మీద పెడుతున్నా, నా బావమరిది పేరు మీద పెడతాను, పెట్టాలని ఆశ చావట్లేదు. మా మాట విన్నట్లయితే వాడు వ్యాపారం పెట్టకుండా నేను చెప్పిన మార్గంలో వెళ్తే వాడు చక్కగా డెవలప్ అవుతాడు. కానీ ఆల్టర్నేటివ్ మార్గాలని ఎదుగుతున్నారు. చాలా సంతోషం గురూజీ, మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించి మా వ్యూయర్స్ అందరి కోసం కూడా జ్యోతిష్యానికి సంబంధించిన వివరణ చాలా చక్కగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. మాకు ఇంత చక్కటి అవకాశాన్ని మీ ఛానల్ ద్వారా మాకు కలిగించారు. కోట్లాది మందికి మమ్మల్ని మేము పరిచయం చేసుకునే భాగ్యాన్ని ఇచ్చారు. చాలా మందికి పనికొచ్చే విషయాలు మేము చెప్పే అవకాశాన్ని మాకు ఈ ఛానల్ కలిగించింది. అందుకు సుమన్ టీవీ వాళ్ళకి, మీకు, టెక్నీషియన్స్కి అందరికీ కూడా మా కృతజ్ఞతలు.